10th వరకు అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అన్ని కలిపి 10th వరకు మనకి మార్క్స్ బేసిస్ పైననే. పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ బ్రదర్ చెప్పిండు అట్లా అని ఎంపీసీ తీసుకుంటారు. అదే బైపీసీ ఎందుకు తీసుకోరు? బైపీసీ అంటే ఎంపీసీ ఈజీయా, సిఈసీ ఈజీ? అసలు డిప్లొమా తీసుకుంటే పడతా కాదా మనం ప్రస్తుతతోనే తెలుసుకున్నాం. స్కిల్స్ ఉంటే లైఫ్ ఉన్నట్టు, లేకపోతే వేస్ట్ అన్నట్టే చూస్తారు. అసలు నిజంగా మనకి స్కిల్స్ ఉంటే మనం జాబ్ వస్తుందా, లేకపోతే మార్క్స్ నుంచి జాబ్స్ వస్తున్నాయా మనకి? ఎందుకు మార్క్స్ ఇంకా స్కిల్స్ రెండు ఇంపార్టెంటా కారా? ఒకవేళ కార్ అంటే ఎందుకు, ఒకవేళ అవునంటే ఎందుకు? మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మార్క్స్ మనకి ఎక్కడ నుంచి గుర్తొస్తాయి? స్కూల్ టైం నుంచి మనకు మార్క్స్ వస్తేనే మనం ఫ్యూచర్ బెటర్ ఉంటుంది అని తెలుసుకుంటున్నాం కదా. అసలు నిజంగా మనకు మార్క్స్ అంటే అంత ఇంపార్టెంటా మనకి లైఫ్ లా మొత్తంలా తెలుసుకున్నాం. స్కిల్స్ ఎందుకు కాదు, మనకి స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ కాదని చెప్పారు. ఇంటర్ వరకు బీటెక్ కి రాగానే స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగిన తెలుసుకుందాం ఈరోజు. 10th ఇంటర్ బీటెక్ లైఫ్ రియాలిటీ గురించి మార్క్స్ ఎక్కువ ఇంపార్టెంటా, లేదంటే స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంటా, లేదంటే రెండు బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేసుకుంటూ పోతే బెస్టా అనేది డిస్కస్ చేయబోతాం అనమాట. ఐ లోకేష్. నమస్కారములు రుచికేష్ రెడ్డి గారు. మళ్ళీ ఒక కొత్త పాడ్కాస్ట్ లోకి స్వాగతం సుస్వాగతం అందరికి. ఎనర్జీ అంత ఫుల్ ఉంది కానీ జోష్ వస్తలేదు. జోష్ వస్తారు ముందు వస్తారు జోష్. ఆనెస్ట్ గా అడగాలంటే నిజంగా మనకి మార్క్స్ అన్న స్కిల్స్ అన్న ఇంపార్టెంట్? మార్క్స్ ఇంకా స్కిల్స్ రెండు ఆనెస్ట్గా చెప్పాలంటే మార్క్స్ ఒక లెవెల్ వరకు ఇంపార్టెంట్, స్కిల్స్ మెయిన్గా ఇంపార్టెంట్. ఎందుకు అనేది ఫర్దర్గా తెలుసుకుందాం. సో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ రేవ్ అండ్ సినిమా. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఏం తెలుసుకుంటున్నాం అంటే మార్క్స్ ఇంకా స్కిల్స్ రెండు ఇంపార్టెంటా కారా? ఒకవేళ కార్ అంటే ఎందుకు, ఒకవేళ అవునంటే ఎందుకు? మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మార్క్స్ మనకి ఎక్కడ నుంచి గుర్తొస్తాయి? స్కూల్ టైం నుంచి మనకు మార్క్స్ వస్తేనే మనం ఫ్యూచర్ బెటర్ ఉంటుంది అని తెలుసుకుంటున్నాం కదా. అసలు నిజంగా మనకు మార్క్స్ అంటే అంత ఇంపార్టెంటా మనకి లైఫ్ లా మొత్తంలా తెలుసుకున్నాం. స్కిల్స్ ఎందుకు కాదు, మనకి స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ కాదని చెప్పారు. ఇంటర్ వరకు బీటెక్ కి రాగానే స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగిన తెలుసుకుందాం ఈరోజు. సో యాజ్ యూ ఆల్ నో, ఈజ్ లోకేష్ అండ్ ఐఎమ్ రుషికేష్. మేము ఫస్ట్ ఎపిసోడ్లో అయితే మేమే వచ్చినాం. చూడనోళ్ళు పోయి ఫస్ట్ ఎపిసోడ్ గిట్లా చెక్అవుట్ చేయండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక వేరే టాపిక్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు మనం ఈ టాపిక్ వచ్చేసి మార్క్స్ వర్సెస్ స్కిల్స్, విచ్ ఈస్ బెటర్, విచ్ ఈస్ గ్రేటర్ అని తెలుసుకున్నాం. దేనితో ఫ్యూచర్ ఎక్కువ ఉంటుందో అయితే తెలుసుకున్నాం. మనం ఇక అడుగుదాం మనం లోకేష్ని. అంతే, ఫస్ట్ ఎపిసోడ్లో మాత్రం మేజర్గా మేము కార్స్, బైక్స్, ఇంకా మోస్ట్లీ కార్స్, బైక్స్ టాపిక్స్ కవర్ చేసాం. ఈ ఎపిసోడ్లో మనం 10th ఇంటర్ బీటెక్ లైఫ్ రియాలిటీ గురించి మార్క్స్ ఎక్కువ ఇంపార్టెంటా, లేదంటే స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంటా, లేదంటే రెండు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ పోతే బెస్టా అనేది డిస్కస్ చేయబోతాం అనమాట ఈ పాడ్కాస్ట్లో. అంతే కదా రుషికేష్? అంతే. సో మనం మార్క్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది స్కూల్లో చిన్న ఉన్నప్పటి నుంచి మనం తెలుసుకోవచ్చు. మార్క్స్ రాకపోతే ఇంట్లో పేరెంట్స్ కొడతారు, తిడతారు, చాలా పెడతారు. వాళ్ళకి మంచి వచ్చినాయి, వీళ్ళకి మంచి వచ్చినాయి అని గిట్లా చెప్తుంటారు. థ్యాంక్ గాడ్ మా ఇంట్లో నాకు అట్లా వేయలే. మా ఇంట్లో చేసి ఉండొచ్చు, ఒక 4th క్లాస్ వరకు చేసి ఉండొచ్చు. దాని తర్వాత అనురు మానేసారు. సో ఈరోజు మనం తెలుసుకున్నాం అసలు 10th క్లాస్ వరకు మనం ఇంటర్ వరకు గిట్ట మార్క్స్ అని ఎందుకు అంటారు చెప్పగలుగుతారా మీరు? మార్క్స్ అనేసి ఎందుకు అంటారంటే, మామూలుగా మీరు 10th క్లాస్ కరోనా బ్యాచ్ లేదంటే రెగ్యులర్ బ్యాచ్? ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ అదే. ఎందుకంటే సగం కంటే ఎక్కువ మంది కరోనాలో పాస్ అయినారు, సగం కంటే ఎక్కువ మంది ఎగ్జామ్స్ రాసి పాస్ అయినారు. దాంట్లో మీరు ఏ కేటగిరీలోకి వస్తారో తెలిస్తే మనకి ఇంకా డిస్కషన్ బాగా వెళ్తుంది. అంటే మీరు చెప్పేది మన ఈ జనరేషన్ కి రాడు, మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తారు. మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అట్లా కూడా అనుకోవచ్చు. నేనైతే కరోనా పాస్ మనం ఎగ్జామ్ రాసి పాస్ అయినాం. కేసీఆర్ దయ్యా మొత్తం అప్పట్లో నిజంగానే కరోనాలో 10th క్లాస్ వాళ్ళకి మార్క్స్ సార్ ఇట్లా మరి పాస్ చేయమంటారు అనేసి అంటే కేసీఆర్ సార్ ఏమన్నారు, చేసేయండి, మన వాళ్ళు మన స్టూడెంట్స్ ఫ్యూచర్ లో మనకి హెల్ప్ చేస్తారు. చాలా హెల్ప్ చేసినాం, కానీ మనం ఏం చేయలేము, ఆ సిచ్యువేషన్ డిమాండ్స్ అవన్నీ తెలుసు కదా. సో కమింగ్ టు 10th అంటే 10th వరకు అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అన్ని కలిపి 10th వరకు మనకి మార్క్స్ బేసిస్ పైననే స్కూల్లో మనం గుడ్ స్టూడెంటా, బ్యాడ్ స్టూడెంటా, మనం డల్లరా, టాపర్ అని అదేంటి ఇట్లా మనం చెప్పేటోళ్ళు అనమాట. మనకు మార్క్స్ మంచిగా వచ్చినాయి అనుకోండి, మనం పెద్ద తోపు అన్నట్టు స్కూళ్ళలో అది ఉంటుండే. కానీ ఒక్కసారి ఇంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఆ రివర్స్ ఎట్లయితుందో మనం చెప్పలేము, కానీ చాలా డిఫరెంట్ వేలో రివర్స్ అయిపోతుంది. 10th క్లాస్ వరకు మార్క్స్ అవసరం, ఎందుకంటే
మనం ఫస్ట్ నుంచి 10th వరకు ఏదైతే చదువుకుంటామో అవన్నీ బేసిక్స్ అన్నమాట. అంటే ఏబిసిడీలు అవన్నీ బేసిక్సే. ఆ బేసిక్స్ ఉంటేనే మనకి ఫౌండేషన్స్ అంటే గట్టిగా ఉంటాయి. ఇల్లు కట్టినప్పుడు మనం ఫస్ట్ పిల్లర్స్ వేసి ఫస్ట్ గ్రౌండ్ క్లియర్ చేసి అంతా చేస్తాం కదా, అట్లనే 10th క్లాస్ అనేది మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ అనమాట. ఆ ఫ్లోర్ మనది ఎంత గట్టిగా ఉంటే పైన టెర్రస్ కట్టేంత వరకు అంత గట్టిగా మన ఫౌండేషన్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అట్లా చెప్పుకుంటూ పోతే నా స్కూల్ ఎక్స్పీరియన్స్ లో అంత అంత మంచి ఏం జరగలేదు. నేను ఒక వెరీ స్ట్రిక్ట్ స్కూల్ నుంచి వచ్చాను. ఆ స్ట్రిక్ట్ స్కూల్ గురించి మా ఏరియాలో అందరికీ తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది, మీ తమ్ముడు కూడా అదే స్కూల్ చదివారు. అక్కడ ప్రిన్సిపల్ ఎట్లా అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. మా 10th క్లాస్ మెయిన్గా పొద్దున్న 7 స్టార్ట్ చేసి రాత్రి 10 దాకా స్కూల్లో ఉంటుండే. మా 10th క్లాస్ లైఫ్లో మమ్మల్ని పొద్దున్న 7 o'clock కూర్చోబెట్టి స్కూల్లో నైట్ 10 వరకు కూర్చోబెట్టినట్టు అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ ఉంటుందో. ఇంట్లో కూడా దానికి సరే అని చెప్పి పంపించినారు. అంత అంత వాల్యూ ఉంటుంది ఆ 10th క్లాస్ అంటే మా స్కూల్లో. మళ్ళీ స్పోర్ట్స్ ఉండవు ఏముండవు మా స్కూల్లో. అంత ఎంజాయ్ చేసిన లైఫ్ అయితే కాదు నాది. మీ లైఫ్ గురించి చెప్తారా 10th క్లాస్? 10th క్లాస్ మనం మరీ మీ అంత స్ట్రిక్ట్ కాదు కానీ మాకుండే నార్మల్ ఒక 5 వరకు ఎంతో ఉంటుండే, గుర్తులేరు నిజం చెప్పాలంటే. 4:30, 5 వరకు ఉంటుండే నార్మల్, జర మంచిగా చిల్ లెక్క పోయినాం 10th క్లాస్. ఓకే. నాకు ఒక డౌట్, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మీ స్కూల్లో ఫుల్ స్ట్రిక్ట్ 7 to 10 అనుకుంటున్నారు. అసలు నిజంగా 10th క్లాస్ లా చదివేటోళ్ళకి అంత షెడ్యూల్ అవసరమా? అంటే నేను స్ట్రెస్ పెట్టుకోరు, ఐ మీన్ నేను 6 years బ్యాక్ చదివినా కాబట్టి నా నా ఏజ్ గ్రూప్ లో అదే స్ట్రిక్టెస్ట్ స్కూల్ అనమాట మా ఏరియా మొత్తంలో. మా పక్కన స్కూల్స్ కూడా ఉంటుండే, కాకపోతే వాళ్ళని 6 వరకు ఉంచుతుండే. పొద్దున మామూలు 9 కదా మామూలుగా అందరి స్కూల్ 9 స్టార్ట్ అవుతుంది. మా స్కూల్ మాత్రం 10th క్లాస్ వాళ్ళకి స్పెసిఫిక్గా 7 స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 10 దాకా ఉంటుంది. బట్ పక్కన స్కూల్స్ అన్ని నార్మల్గా ఉంటున్నాయి. మా స్కూల్లో స్పెసిఫిక్గా 10th ఎందుకు టార్గెట్ చేస్తారంటే 10th క్లాస్లో మార్క్స్ బట్టి మనం ముందు ఒక ఏమంటారు ఇంటర్ కానీ బీటెక్ కానీ, బీటెక్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ ఇట్లాంటివి ఏం తీసుకున్నా 10th క్లాస్ మార్క్స్ బేసిస్ పైననే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఈజీగా అవుతుంటుంది. ఫస్ట్ వెరిఫికేషన్ 10th క్లాస్ కాడే స్టార్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు జాబ్ పైన ఫస్ట్ మీరు 10th రిజల్ట్స్ చూస్తారు, తర్వాత ఇంటర్ చూస్తారు, తర్వాత బీటెక్ చూస్తారు కదా. అట్లా 10th క్లాస్లో మా ప్రిన్సిపల్కి అంత ఏమనిపించింది తెలియదు కానీ అట్లా 10th క్లాస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఉంచుతుండే స్టూడెంట్స్ పైన ప్రెషర్. ఆ ప్రెషర్ అనేది కరెక్ట్ కాదు. ప్రెసెంట్ జనరేషన్ అయితే అసలుకి కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ మొత్తం చాట్ జీపీటీ అంటే ప్రాణం. ఫోన్లో చాట్ జీపీటీ లేకపోతే నడవదు. అట్లా అయిపోయారు. స్టడీస్ గురించి చెప్తున్నావా? స్టడీస్లోనే హోంవర్క్ చేయాలంటే చాట్ జీపీటీ చేసి ఇస్తుంది. మనం అంటే నేనున్నప్పుడు చాట్ జీపీటీ అంత ఫేమస్ కాదు. నేనున్నప్పుడు ఫోన్ ఉంటే గొప్ప. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నా దగ్గర ఒక డబ్బా ఫోన్ ఉంటే నేను పెద్ద హీరో అయిపోతుంది స్కూల్కి. అట్లా ఉంటుండే. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే మాత్రం నువ్వు అసలు ఐఫోన్ అట్లాంటివి అప్పట్లో ఫుల్ దానికి ఒక డిమాండ్ ఉంటుండే, కానీ ఇప్పుడు అంతా నార్మలైజ్ అయిపోయింది కదా. అట్లా నేను 10th క్లాస్ ఉన్నప్పుడు ఒక డబ్బా ఫోన్ ఉంటే నువ్వు ఒక లెవెల్ ఉన్నావు. నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే నువ్వు రిచ్ కిడ్, మొత్తానికి అసలు వేరే లెవెల్, నువ్వు మొత్తం అంతా తాకేసినట్టు. నాకు తెలిసి మా క్లాస్ వాళ్ళు గిట్ట చూస్తుండొచ్చు. మా క్లాస్ వాళ్ళు అయితే ఆ లెక్కలు అందరు రిచ్. మా క్లాస్ వాళ్ళు. మీరే రిచ్, మీ క్లాస్ వాళ్ళు ఎందుకు రిచ్ గారు? ఏదో రిచ్. ఇప్పుడు నువ్వు మళ్ళా రిచ్ గురించి నీ పర్సనల్ రాలే, నువ్వు నా పర్సనల్ రిచ్నెస్ కి మారు పేరు మరుష్కేష్ మా టీం మొత్తంలో. కాదు, మా ఫౌండర్ ఏమవుతారు? మన ఫౌండర్ జస్ట్ ఫండ్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు మీరు 10th క్లాస్ లా ఏమైనా ఎంజాయ్ ఏమైనా చేసిరా 10th క్లాస్ లా? 10th క్లాస్ లో మామూలుగా అంటే పిక్నిక్ తీసుకోతారు ఎవ్రీ ఇయర్. ఆ పిక్నిక్ ఒకటే ఎంజాయబుల్. తర్వాత ఫేర్వెల్ ఇవన్నీ నార్మల్ అన్ని బేసిక్ అందరికి ఎట్లా జరుగుతుందో అట్లా జరిగింది మాకు కూడా. అంటే మీరు చదివిన 10th క్లాస్ కి ఇప్పుడున్న 10th క్లాస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీ స్కూల్ ప్రకారం కాకుండా నార్మల్ బయట స్కూల్స్ పోల్చుకున్నా చాలా మారిపోయింది. 10th అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే బీటెక్ చేస్తున్నట్టు అయిపోయింది. నిజం చెప్పాలంటే అట్లనే ఉంది. ఎందుకంటే నువ్వు బీటెక్ ఇప్పుడు బీటెక్ ఎట్లా అయిపోయింది, నువ్వు పోతావు, ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుంది, ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయేసరికి 1 year అయిపోతుంది. నీకు ఎప్పుడు అయిపోయింది ఎట్లా అయిపోయిందో అర్థం కాదు. అట్లా అయిపోయింది 10th క్లాస్ కూడా. ఇప్పుడు ఒక స్టూడెంట్ 10th చదివిండు, ఇప్పుడు క్లాస్ లో అనేది టాపర్ ఉంటారు. అవును. ఇప్పుడు టాపర్ అనేది మొత్తం లైఫ్ లాంగ్ సక్సెస్ గానే ఉంటారా, లేకపోతే ఫెయిలియర్ గిట్ అవుతారా అన్నారు? అది అతను చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అతను టాపర్ కాబట్టి ఫస్ట్ ఇప్పుడు 10th క్లాస్ వరకు టాపర్ ఉంటాడు. నా స్కూల్ సినారో చెప్తే మా దాంట్లో ఒకరికి 10 out of 10 వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అతనికి జస్ట్ 9 వచ్చినాయి. మంచినే వచ్చినాయి. ఒకరికి పాస్ అయితే గొప్ప అనేసి అనుకున్నాం, ఆయనకి 8.5 వచ్చినాయి. అది కాపీ కొట్టిండు. అది మనం చెప్పలేము. అదే అంటున్నాం. ఇప్పుడు
ఇప్పుడు టాపర్ అనేటోడు 10th క్లాస్ టాపర్ అయినా, ఇంటర్ టాపర్ అయినా, ఎక్కడైనా టాపరే. కానీ ఆ ఒక లెవెల్ మనం మెయింటైన్ చేసుకుంటే లెవెల్ మెయింటైన్ అవుతుంది, లేదంటే కిందకి వచ్చేస్తాం అట్లా. ఓకే. ఇప్పుడు నాకు తెలిసిన సర్కిల్లోనే ఎట్లుంటున్నానంటే 10th అయిపోయింది. 10th అయిపోయినాక ఇంటర్ ఇంటర్ అన్న డిప్లొమా అన్న పోతారు వాళ్ళ అవును, ఇష్టంతోని. ఇష్టం ప్రకారం. సో ఇంటర్లో చూసుకుంటే మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంసీ, ఎంఈసి, అన్ని చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉంటే అసలు ఏ స్టూడెంట్ ఏది తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారు అంటే స్టూడెంట్స్ చాలా మంది ఎంపీసీ తీసుకుంటారు. ఎందుకంటే అందరు ఏమంటారంటే మోస్ట్లీ అందరు అంటే చాలా కొంతమంది ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ బ్రదర్ చెప్పిండు అట్లా అని ఎంపీసీ తీసుకుంటారు. అదే బైపీసీ ఎందుకు తీసుకోరు? బైపీసీకి వస్తే మామూలుగా 10th తర్వాత బైపీసీ తీసుకోవాలంటే చాలా మంది, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీ ఏమో వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఇంకోలేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు వెల్ సెటిల్ ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పుడు బైపీసీ తీసుకోండు, 2 years అయిపోయింది. 2 years అయిపోయిన తర్వాత ఫర్దర్గా వెళ్ళాలంటే ఇప్పుడు సీట్ రాలేదంటే మేనేజ్మెంట్ సీట్లో కొనడం చాలా చాలా రేట్లు ఉంటాయి బైపీసీవి, మెడికల్ ఫీల్డ్వి. ఇప్పుడు వెల్ సెటిల్ ఫ్యామిలీ వాడు ఏం చేస్తాడు, కొనేస్తాడు. వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటాయి కాబట్టి, చాలా స్టాక్లో అమౌంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొనేసి వాళ్ళు ఫ్యూచర్ డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక స్టెప్ వేయాలన్నా, ఒక స్టెప్ వెనకాలకి వేయాలన్నా చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా హ్యూజ్ అమౌంట్, అది హ్యూజ్ అమౌంట్ పెట్టాలన్నా కష్టమే, మళ్ళీ ఆ పెట్టింది కట్టాలన్నా కష్టమే. అందుకని చెప్పేసి మ్యాక్సిమం చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎంపీసీ తీసుకొని దాని తర్వాత బీటెక్ కానీ, డిగ్రీ కానీ, బయోమెడికల్ కానీ, అంటే కొంచెం మెడికల్ ఫీల్డ్ రిలేటెడ్వి చేస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు మనం బైపీసీ తీసుకుంటే అగ్రికల్చర్ సైడ్ కి వెళ్ళొచ్చు, అట్లయితే తీసుకోవచ్చు. కానీ చాలా చాలా మంది భయం ఏంటంటే ఇప్పుడు మెడికల్కి వెళ్ళాలంటే అమౌంట్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి ఆగిపోతారు. కానీ బైపీసీ తీసుకున్న తర్వాత కూడా చాలా ఫీల్డ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో గైస్, నేను చెప్పాల్సింది ఏంటంటే ఎంపీసీ, బైపీసీ ఏదన్నా మీకు నచ్చింది తీసుకోండి. ఇది ఆడుంటుంది, ఇది కష్టం ఉంటుంది అని కాదు. మళ్ళా కొందరు రిలేటివ్స్ అన్న ఓరని ఎట్లా చెప్తారంటే బైపీసీ తీసుకుంటే డాక్టర్స్ అవుతే లైఫ్ లాంగ్ చదువుతూనే ఉండాలి, ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేస్తే లైఫ్ లాంగ్ సర్వరం అవసరం లేదంటారు. కానీ అది చాలా తప్పు. బైపీసీ తీసుకున్నా సర్వాలి, నువ్వు ఇంజనీరింగ్ చేసుకొని ఐటీ ఎంప్లాయ్ అయినా నువ్వు సర్వాల్సి వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ అనేది స్కిల్స్ ఎప్పుడు డెవలప్ చేసుకుంటున్నారు. ఆ స్కిల్స్ ఎప్పుడు డెవలప్ చేసుకుంటేనే ఆయనకు ఆ జాబ్ అనేది ఉంటుంది. నువ్వు అప్ స్కిల్లింగ్ అయితేనే ఉండాలి. నువ్వు ఒక్కసారి అప్ స్కిల్లింగ్ కాకుండా అయిపోయినావు అనుకో, నీకు ఆ జాబ్ 1-2 years లా పోతుంది. ఎందుకంటే జనరేషన్ ఆఫ్ సిస్టమ్స్ వస్తుంటే కొత్త జనరేషన్ టెక్నాలజీ అప్డేట్ అవుతా ఉంటది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏబిసిడి ఇక్కడ అయిపోయినామంటే జెడ్ వరకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అదే ఏ నేర్చుకున్న తర్వాత బి నేర్చుకున్న తర్వాత సి నేర్చుకుంటూ పోయినామంటే నార్మల్గా నేను చెప్పేది ట్రోలింగ్ మ్యాటర్లే కాదు. ఒక నార్మల్గా ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ ఉన్నాడు అనుకోండి. సపోజ్ డేటా అనలిస్ట్ ఫస్ట్ జాబ్ ఏంది, ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి. ఎస్క్యూఎల్ నేర్చుకుని అది వదిలేసి అటు సైడ్కి వెళ్ళిపోకుండా ఎస్క్యూఎల్ నేర్చుకుంటేనే ఎక్సెల్ నేర్చుకోవాలి. ఎక్సెల్ నేర్చుకుంటేనే దాని తర్వాత మన పైథాన్ ప్రోగ్రామింగ్ లైబ్రరీస్ వాడడం ఎట్లనో అదంతా నేర్చుకుంటూ స్లోగా డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసుకోవాలి. దానికంటూ సొంత రెజ్యూమ్ చేసుకోవాలి. రెజ్యూమ్ చేసుకుంటూ దాంతో పాటు కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకా ఎక్స్ట్రా నేర్చుకుంటే మంచిది. అది సో అందరికి చెప్పాలి ఏంటంటే ఏ ఫీల్డ్ తీసుకున్నా చదవాల్సిందే. సో అదేదో మీరు ముందే మంచిగా అంతా రీసెర్చ్ చేసి పెట్టండి. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ గిట్ట ఏమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి, మేము మీకు కాంటాక్ట్ అయ్యి మేము ఇస్తాము. లేకపోతే మా ఇన్స్టాగ్రామ్లో మాకు డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో పెడతాము. ఇన్స్టాగ్రామ్లో మాకు డిఎం చేసినా మీ ప్రొఫైల్ బట్టి మేము మీకు ఇస్తాం సజెషన్స్, ఏది తీసుకుంటే బెటర్ అని. అది ఇక మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసి కానీ ఏదైనా చదవాల్సిందే. ఇప్పుడు మనం సిఈసి గురించి చదవడం, నా డౌట్ ఏంటంటే ఎంపీసీ ఈజీయా, సిఈసి ఈజీయా? నా దృష్టిలో అయితే ఎంపీసీ చాలా ఈజీ. అంటే ఎందుకు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక్కడ వచ్చేసి సిఈసిలో కామర్స్, ఎకనామిక్స్. కామర్స్ అనేది చాలా మ్యాథమెటికల్స్లో చాలా టాప్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ ఉంటుంది. దాంట్లో అకౌంట్స్, కామర్స్ దాంట్లో మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఈ నార్మల్ మ్యాథ్స్తో పోల్చుకుంటే దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది మ్యాథ్స్ సిఈసి దాంట్లో. ఆ మ్యాథ్స్ మనకు అర్థం కాదు. నాకు తెలిసిన దాంట్లోనే చాలా మంది ఉన్నారు సిఈసి తీసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. నేను అప్పుడు వాడు నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు చెప్పిన 10th క్లాస్ అయిపోగానే అరే ఎంపీసీ తీసుకోరా, మ్యాక్సిమం
నీకు లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ పేపర్ వస్తుంది, అవే క్వశ్చన్స్ రిపీట్ అయితే నువ్వు కొంచెం కష్టపడితే నువ్వు ఈజీగా పాస్ అయిపోతావు అని చెప్పాను. కానీ ఏం లేదు, సిఎస్సి తీసుకున్నాడు. ఇప్పుడు అతనికి సప్లీస్ ఉన్నాయి, ఇంకా డిస్కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అతను నెక్స్ట్ స్టెప్ వెళ్ళాడు. ఇప్పుడు ఆ సప్లీస్ ఉండడం వల్ల నీకు బీటెక్ కానీ నెక్స్ట్ డిగ్రీగా తీసుకోవాలంటే నీకు సప్లీస్ ఉంటే తీసుకోరు వాళ్ళు. సప్లీస్ ఉన్నప్పుడు తీసుకోవాలంటే మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాలి. మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాలి. అట్లా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎంపీసీ తీసుకుంటే చాలా బెస్ట్. ఎంపీసీలో ఏముంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాని తర్వాత ఇక నార్మల్ బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు మ్యాథ్స్ అదే క్వశ్చన్ పేపర్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. దాంట్లో చేంజెస్ కూడా ఏం లేవు, జస్ట్ ఆ నెంబర్స్ మారినాయి. ఫిజిక్స్ కూడా అంతే ఉంటుంది, కెమిస్ట్రీ కూడా అంతే ఉంటుంది. నెంబర్స్ మారే, యాక్చువల్లీ క్వశ్చన్ స్టిక్ తో సేమ్ వస్తాయి, కాకపోతే షఫ్ అంటే 2-3 years కి ఒక్కసారి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అంతే. లాస్ట్ 5 years లో ఏం నేర్చుకున్నా అదే వస్తుంది. ఎంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫార్ములాస్ ఒక్కటి కొంచెం బట్టి కొడతారో బైహార్ట్ చేస్తారో, లేదంటే ఒక 10 సార్లు రాసుకొని ఇట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. కానీ ఎంపీసీఏ చాలా ఈజీ. సిఈసితో పోల్చుకుంటే చాలా అంటే చాలా ఈజీ ఎంపీసీఏ. ఇంకొకటి ఎంపీసీ తీసుకుంటే మోస్ట్లీ అన్ని స్ట్రీమ్స్ వెళ్ళిపోవచ్చు. ఫ్యూచర్ లో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏవియేషన్ సైడ్, మెరైన్ సైడ్ పోవాలన్నా నేను తీసుకుంటాను, చాలా ఈజీ వెళ్ళిపోవచ్చు. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ కదా. మీకు ఇంటర్ లైఫ్కి వచ్చాం కదా, ఇంటర్ లైఫ్ లో మీకు జరిగిన మోస్ట్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ అంటే నాకు తెలుసు, మీకోసం అడుగుతున్నాను. దాని గురించి ఎందుకు బ్రో? అరే గైస్ నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఈ పార్ట్. ఎవరు మిస్ కాకండి, అస్సలు మిస్ కాకండి. నా ఇజ్జత్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది, చెప్పచ్చు. ఇజ్జత్ పోతారు బ్రో. ఏం పోదు బ్రో, చెప్పు. మనోళ్ళే, అందరికి తెలిసిన వాళ్ళే. ఏంలే, నేను మంచిగా చదవనేమో, ఇంటికాడ ఉంటే ఆవారా తిరుగుతాననేమో అని మా ఇంట్లో ఏం చేశారు, మా పేరెంట్స్ ఏం చేశారు అంటే హాస్టల్ వేద్దామని ఫిక్స్ అయ్యారు. నన్ను హాస్టల్లో బాచ్పల్లిలో వేసారు, ఒక కాలేజ్లో హాస్టల్ బాచ్పల్లిలో. లాక్డౌన్, కోవిడ్ టైం, అది మొత్తం లాక్డౌన్. సో 1 year లో 1 month ఉండే హాస్టల్లో. 1 month లో అయితే నేను అంటే కాలేజ్ హాస్టల్ నడిచింది 3 months. ఓకే. 1 year లో 3 months నడుస్తే నేను ఉన్నారు 1 month. తిప్పి కొడితే 1 month. కరెక్ట్ 1 month గిట్ట లేదు, కరెక్ట్ 3rd డేకి నాకు కడుపు నొప్పి లేచింది. ఓకే. సరే అని 1 week హాస్పిటల్స్ మొత్తం యశోద, కిమ్స్ అనుకుంటా ఎరుకుతా పోతే ఏ డాక్టర్ క్లారిటీగా చెప్పలేదు. ఒక డాక్టర్ ఏమో కిడ్నీ అంటారు, ఒక డాక్టర్ ఏమో ఇంటెస్టైన్ అంటారు. క్లారిటీ లేక మళ్ళీ మా ఫ్యామిలీ డాక్టరే దిల్సుఖ్ నగర్ లో ఉంటారు. పోతే ఆయన చెప్పేసిండు అపెండిక్స్ అని చెప్పిండు. అపెండిక్స్ ఉంది, వెంటనే సర్జరీ చేయాలని చెప్పిండు. సో 1 week తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక హాస్పిటల్లో చేసిరు, అపెండిక్స్ చేసిరు. అంత అయిపోయింది స్టోరీ. ఇక బెడ్ రెస్ట్ అని ఏం చెప్పాలని, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్. డైరెక్ట్ గా మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా దాని ముందు జరిగిన స్టోరీ చెప్పొచ్చు కదా. దాని ముందు నవ్వుతున్నా, నాకు ఎందుకంటే నాకు తెలుసు ఆ స్టోరీ, చాలా బాగుంటది, చెప్పొచ్చు. హాస్టల్ కి పోక ముందు ఇదే లాస్ట్ పోయి బయటిగా తినను, మొత్తం హాస్టల్లో ఫుడ్ తినాలని ఏమైందంటే బయట తిన్నాం మంచిగా. అది ఆడ ఎఫెక్ట్ చూపించేసి అందుకే బయట ఎక్కడైనా తినాలంటే అన్ని చూసి తినండి. ముందే మధ్య బయట మనం న్యూస్లలో అయితే చూస్తున్నాము, ఫుడ్ అనేది మొత్తం కల్తీ అవుతుంది, మొత్తం ఫేక్ ప్రొడక్ట్స్ చేస్తారు. అందుకే ఎప్పుడైనా ఎక్కడ తినాలనుకున్నా దాన్ని అంతా చూసి తినండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు అంటే పర్వాలేదు, మాకు రికమెండ్ చేయండి, మేము మీతో వస్తాము. మనం ఫుడ్ కదా, ఎట్లా మనం కాదు నువ్వు అట్లా అంటారు. మనోడు తినడం స్టార్ట్ చేస్తే వానికంటే ఫస్ట్ నేనే లేస్తా. సో బయట చూసి తినండి. సో అపెండిక్స్ వల్ల నేను హాస్పిటల్ బెడ్ రెస్ట్ అంతా అయిపోయింది. సో అట్లా 15 days అయిపోయినాయి, ఇంట్లోనే ఉన్నా. ఇక హాస్టల్ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ చేసిండు, మీ బాబు ఇంక వస్తలే అనుకుంటే డైరెక్ట్ ఫోన్ చేస్తే ఇక మా డాడీ 1 week తర్వాత నన్ను వదిలిపెట్టేసిండు హాస్టల్లో. పోయినాక నేను హాస్టల్లో ఉండకుండా అని ఫోన్ కొట్టినా ఇంట్లో మా డాడీకి. పోయి ఒక వన్ డేకే రూమ్ లా వాళ్ళ డాడీ సర్పంచ్, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ రూమ్మేట్ అని ఫోన్ తీసుకున్నా. డాడీకి ఫోన్ చేసిన, నేను హాస్టల్లో ఉందా, నేను ఇంటికి వచ్చేస్తా. 2 మాటలు. మా డాడీ అరే వద్దురా ఉండురా అని, నేను ఉండకుండా నేను హాస్టల్లో ఇంటికి వచ్చేస్తా అంటే అప్పుడే కోవిడ్, హాస్టల్స్ అన్ని బండి నొల్లి అవుతుండే, కట్టం బంద్ అయిపోయింది. ఇక దాని 1 week బంద్ అయిపోయింది. నేను మళ్ళీ ఇంటికి వచ్చి 3-4 days ఉంది, మళ్ళీ పోయినా మళ్ళీ బంద్ అయిపోయింది పోగా. అట్లా ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయింది. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లా మాకు ఎగ్జామ్స్ పెడతామని చెప్పి ఫస్ట్ ఇయర్ లా ఏం రాదు నాకు, నేను ఏం చదవాలి ఫస్ట్ ఇయర్ మొత్తం. పోయినా ఇదేం టార్చర్ రా అనుకున్నా.
బుక్కులు తీసిన ఒక్క ముక్క అర్థమైతలే, మొత్తం కొత్తగా ఉంది మొత్తం. ఎందుకంటే 10th కరోనా పాస్ కదా మనోడు, అందుకే కొంచెం చాలా బేసిక్స్ అనేది ఎగిరిపోయినాయి. ఎప్పుడు 2 years బ్యాక్ బేసిక్స్ అంతా ఎగిరిపోయినాయి. మనకి కొత్త కొత్త ఉంటది. బుక్ బుక్ తీసిన ఏం రా ఇట్లున్నాయి, నాకేం అర్థం అయితలే. సరే అని మా జేఎల్ ఆ సార్ గారు అంటే మనం జర విఐపి అంట కాలేజ్ అనుకో. అప్పుడు ఏదో జోక్ చెప్పారంట కదా మీ ఇంటర్ జోక్ గారు హాస్టల్ ఉన్నప్పుడు ఒకటి నార్మల్ చెప్పారంట. జోక్ గారు కానీ సీరియసే, కాకపోతే చెప్పలే. ఇప్పుడు వద్దు అది పెద్ద పెద్ద మాటలు అవన్నీ. నేను చెప్తా గైస్, మా ఫ్యామిలీలో ఒక ఆమె పొలిటికల్ లీడర్ అనేసి అని చెప్పేసి అట్లా మనోడు ఎట్లా చెప్పిండంటే, మా అదే అది నిజంగానే బ్రో నేను చెప్పింది. మా చుట్టాలు పొలిటికల్ లీడర్ అని చెప్తాడు చెప్పిండు. మినిస్టర్ మినిస్టర్ అని చెప్పిండు మనోడు. మినిస్టర్ అని చెప్పగానే హాస్టల్ మొత్తం ఆగమైపోయింది. ఆరు నుంచి మనోడికి వేపీ ట్రీట్మెంట్ ఇక ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇక ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ మళ్ళా ఫస్ట్ ఇయర్ గిట కేసీఆర్ పాస్, ఫస్ట్ ఇయర్ గిట కేసీఆర్ పాస్ కొట్టి మళ్ళీ కరోనా వల్ల నార్మల్ సాల్వ్ చేసేసారు. సెకండ్ ఇయర్ వచ్చేసి 1 year లా 4 months ఉండే. సెకండ్ ఇయర్ 4 months ఉండే, మొత్తం 8 months రన్ నేను కాలేజ్. 4 months ఉండే. ఆ 4 months నేను ఉన్న 4 months గిట వారానికి ఒక రోజు మా మమ్మీ వాళ్ళు వస్తుండే రోజు. అంటే రోజు అంటే ఎవ్రీ సండే వస్తుండే, బిర్యానీ వస్తుండే, బ్రెడ్ వస్తుండే, స్నాక్స్ అన్ని వస్తుండే. మొత్తం చేసి ఇచ్చి పడేసిన మొత్తం 4 months. మొత్తం ఇట్లా సండే కాగానే బిర్యానీ కోసం వెయిట్ చేస్తుండే, బిర్యానీ తింటుండే. అలీం రంజాన్ సీజన్ లో అయితే అలీం కోసం ఎవ్రీ సండే అలీం వస్తుండే. ఇక హాస్టల్లో నన్ను వదిలేసారు ఒక రకంలో చెప్పాలంటే. మొత్తం చాలా చేసినాం హాస్టల్లో. మళ్ళీ సెకండ్ ఇయర్ చాలా కష్టపడ్డా, చాలా గట్టిగా కూర్చొని చదువుకున్నా. ఎందుకంటే 10th class లో మొత్తం పాయే. అట్లాగా 10th class స్టోరీ చెప్పాలా నీకు అసలు? ఇప్పుడు వద్దు జర అయిపోయినాక చెప్తా. 10th class లో మనం కోవిడ్ పాస్ కాబట్టి మనం బచాయించిపోయినాం. మనకి తెలుగు ఉంటారు కదా, మనకి తెలుగు రాదు. ఇట్లా వంకుతుంది ఎగ్జామ్ రోజు సీరియస్ గా. అంటే నాది ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. నాకు నేను హిందీ తీసుకున్నా, నాకు హిందీ ఓకే అని 2 papers హిందీ రాసేసిన, అయిపోయింది. ఓకే. ఇట్లా వంకుతున్నా ఎగ్జామ్ రోజు, నాకేం రాడు. ఓకే. ఏం రా టార్చర్ అని ఏ రైటర్ అయ్యిందని ఏం చేసిన, ఒంకుకుంటా సెంటర్ పోయి ఎగ్జామ్ రాసేసి వచ్చిన. దాని తర్వాత న్యూస్ వచ్చింది, ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ టుమారో 10th exams అని కూడా స్టోరీ వచ్చింది. కథం అయిపోయింది. ఇప్పుడు ఇంటర్కి వచ్చేలో గట్టిగా కూర్చొని ఫుల్ ఇట్లా చెంత ఓర్చి వరకు చదివినా. నేను సెంటర్లో ఎవరు లేరు, చదివినా చేసిన అంతా అయిపోయింది. కథం ఎగ్జామ్ రిజల్ట్స్ నేను చూసుకోలే, మా పేరెంట్స్ ఇట చూడలే. అంటే మా ఫోన్లలో ఓపెన్ అవుతలే. నాకు మా కాలేజ్ ప్రిన్సిపలే ఫోన్ చేసి మీ బాబు పాస్ అయిందని చెప్పింది డాడీకి. ప్రిన్సిపలే ఫోన్ చేసి మీ బాబు పాస్ అయిండు అనుకుని చెప్పి మా తమ్ముడిని అడ్మిషన్ అడిగారు. అడ్మిషన్ కోసం ఫోన్ చేసిండు అయితే, రిజల్ట్స్ కోసం కాదు. అంటే మా తమ్ముడిని అడ్మిషన్ ఫోన్ చేస్తే మా తమ్ముడు గారు ఓన్, నేను ఆ కాలేజ్ కి ఓన్ అని చెప్పిండు. ఇది నా ఇంటర్ స్టోరీ. నువ్వు డిప్లొమా చేసిండు గైస్ మనోడు. అసలు డిప్లొమా తీసుకుంటే పడతా కాదా మనం నోట్లతోనే తెలుసుకున్నాం. ఇంకొకటి ఇంటర్ వచ్చేసి 2 years ఉంటుంది, డిప్లొమా వచ్చేసి 3 years ఉంటుంది. అసలు డిప్లొమా అప్పుడు 3 years తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారా, సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారా, ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే మోస్ట్లీ అందరికి తెలుసు, తెలియని వాళ్ళకి ఆన్సర్ చెప్తారు. అంటే కొత్తగా చూసే వాళ్ళకి, అంటే ఇప్పుడు కరెక్ట్గా 10th class ఇప్పుడే పాస్ అయిన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చెప్తాం. ఏం లేదు గైస్, మన ఫస్ట్ అయితే 10th కాగానే దాని ఏమంటాం, 10th కాగానే కొత్తగా ఉంటుంది కదా మనకి. ఏమనిపిస్తుంటుంది, అరే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి పెద్ద అయిపోదాం, మనం ఇంజనీర్ అవుతామా లేదంటే పెద్ద ఇంకేమైనా అవుదాం అనేసి ఉంటాయి ఆశలు. కొంతమంది కరెక్ట్ అవ్వాలనిపిస్తుంది, కొంతమందికి ఐఏఎస్ అవ్వాలనిపిస్తుంది. కానీ నాకు మాత్రం మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని అనిపిస్తుంది. అది ఎందుకో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆర్సీ రిమోట్ కంట్రోల్ కార్స్ ఉంటాయి కదా, అవి వచ్చిన నెక్స్ట్ డేనో దాన్ని ఒక 1 week కూడా మ్యాక్సిమం నేను ఉంచటం కాదు, దాన్ని ఇప్పి దాంట్లో మోటార్లు వీకి ఫ్యాన్ తయారు చేసుకొని గాలి వస్తుంది కదా మమ్మీ, గాలి వస్తుంది కదా డాడీ, గాలి వస్తుంది కదా చెల్లె అనేసి అనుకుంటా మొత్తం ఊరంతా ఇప్పెట్టాను అనమాట. అవి అంటే ఒక 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి కొన్న వస్తువుని వారం కూడా ఉంచిన ఇష్టం కాదు. అప్పటి నుంచి కొంచెం నాకు మైండ్లో ఉండేది మెకానికల్ ఇంజనీర్ కావాలి, మెకానికల్ ఇంజనీర్ అయితే లైఫ్ ఉంటుంది అనేసి అనుకున్నాను. కానీ అది రియాలిటీలో అప్లికబుల్ కాదు. మెకానికల్ ఇంజనీర్ కూడా మంచి జాబ్స్ ఉన్నాయి, కాకపోతే దానికి ప్రయర్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఫీల్డ్లో ఇనీషియల్గా చాలా తక్కువ ఉంటుంది. డిప్లొమా లైఫ్కి వస్తే డిప్లొమా బీటెక్ లెక్కనే ఉంటుంది, సేమ్ మనం ఇంటర్ ఎట్లా మీరు బీటెక్ ఎట్లా చేస్తాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అనుకుంటా.
డిప్లొమా కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటుంది. 6 months ఒకసారి సెమిస్టర్ జరుగుతుంది, మిడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఫోన్ అంటే మామూలుగా అయితే సప్లీస్ కూడా ఉంటాయి. JN2 కరెక్షన్ ఉంటుంది మరి డైరెక్ట్గా మన ఎస్బిడెట్ JN2 కానీ ఎస్బిడెట్ కానీ ఎవరైతే దేనే తీసుకుంటామో దాని ప్రకారం కరెక్షన్స్ అవుతాయి. మొత్తం గవర్నమెంటే కరెక్షన్ చేస్తుంది, స్ట్రిక్ట్ కరెక్షన్స్ ఉంటాయి గవర్నమెంట్ కరెక్షన్స్. నా ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే మ్యాథ్స్లో హాఫ్ మార్క్ తోటి ఫెయిల్ అయినా నేను. హాఫ్ మార్క్ తోటి ఫెయిల్ అయినా సెమిస్టర్ ఎగ్జామ్. చదువుకోనిరా అని ఇంట్లో పంపుతుంటే నువ్వేంటి బ్రో చదవకుండా ఊరి మీద దాంట్లో తిరుగుతున్నావు? దాంట్లో ఇంకొక ఫన్నీ ట్విస్ట్ చెప్పాలా, మిడ్ వన్లో ఫుల్కి ఫుల్ వచ్చినాయి, అవుట్ ఆఫ్ అవుట్కి వచ్చినాయి మిడ్ వన్ మ్యాథ్స్ ఎగ్జామ్లో. ఆ, మిడ్ టు మ్యాథ్స్ ఎగ్జామ్లో 10 దాంట్లో సగం మార్కులు వచ్చి దాంట్లో సగమే వచ్చినాయి. సెమిస్టర్కి వచ్చేసరికి హాఫ్ మార్క్ తోటి ఫెయిల్ అయినా. వావ్. ఒక అచీవింగ్ స్టోరీ నాకు ఇది. మళ్ళీ కాపీ కొట్టొచ్చు కదా. చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు దొరికితే మాత్రం మొత్తం సెమిస్టర్ క్యాన్సిల్ అయిపోతుంది. బీటెక్ లెక్కనే స్ట్రిక్ట్ ఉంటుంది మొత్తం ఇది. కాకపోతే నువ్వు ఒకవేళ డిప్లొమా చేస్తే బీటెక్ అనేది చాలా ఈజీ ఉంటుంది నీకు, ఎందుకంటే సేమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఇంకొకటి 1 minute, ఇంకొకటి ఏంటంటే ఎంపీసీ చేసేటోళ్ళు మన B1 డెరివేషన్స్ ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. నువ్వు డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేసినా లేకపోతే బీటెక్ చేసినా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే వస్తాయి నీకు అందులో బేసిక్స్. ఫస్ట్ ఇయర్లో అయితే మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ లేని సబ్జెక్టే ఉంటుంది సైన్స్లో. సో గుర్తు పెట్టుకోండి, ఏమున్నా కరెక్ట్ చదువుకోండి, కరెక్ట్ చదువుతూనే మీకు మంచిగా ఉంటుంది. ఇదైతే నిజమే, ఎందుకంటే మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్ డెరివేషన్ నువ్వు ఎడకపోయినా మళ్ళీ అవే బేసిక్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా డిప్లొమాలో ఇంటిగ్రేషన్ డెరివేషన్ ఉండే, మళ్ళీ బీటెక్లో కూడా ఇంటిగ్రేషన్ డెరివేషన్ ఉంటాయి. కానీ డిప్లొమాలో చాలా ఫన్నీయెస్ట్ పార్ట్ ఏం తెలుసా, ఫస్ట్ సెమ్లో ఒక సప్లీ, సెకండ్ సెమ్లో 2 సప్లీలు, థర్డ్ సెమ్లో 3 సప్లీలు. వావ్. లైన్గా 1 to 3 ఎక్కిస్తాను డైరెక్ట్గా సప్లీస్. దాని తర్వాత ఆ మూడిట్లో కామన్ ఏం తెలుసా, మ్యాథ్స్. గుడ్ జాబ్, చాలా గ్రేట్ జాబ్ అసలు నాది, నిజం చెప్తున్నా గైస్. ఆ మ్యాథ్స్ వాడడం వల్ల నా జీవితం మారిపోయింది. ఎట్లనో తెలుసా, ఆ 3 మ్యాథ్స్లు 2 సార్లు ట్రై చేసిన, క్లియర్ కాలే. థర్డ్ టైము ఇక అవుతలేదని చెప్పేసి ఒక అన్న దగ్గరికి పోయినా, నాకు తెలిసిన ఒక సీనియర్ అన్న దగ్గరికి పోయి, అన్న నాకు మ్యాథ్స్ వస్తలేదు, మ్యాథ్స్ పాస్ అవుతలేదు అనేసి అంటే అన్న కూర్చోబెట్టి చదివించాడు. ఆ అన్న కూర్చోబెట్టి చదివించడం వల్ల M1 M2 M3 1 attempt క్లియర్ చేసిన. వావ్, చాలా అచీవ్మెంట్ అది మనకి. అన్ని అచీవ్మెంట్లు ఉన్నాయి బ్రో హిస్టరీలో. నా హిస్టరీ అట్లా వదిలేసుకున్నా. ఇప్పుడు M1 M2 M3 ఒకసారి క్లియర్ చేసినట్టే రికార్డ్ అసలు నన్ను అడిగితే ఎవరు క్లియర్ చేయలేదు. మా వాళ్ళు కూడా రాశారు సేమ్ M1 M2 M3, కానీ అందరు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ 3 సబ్జెక్టులు నేను ఒక్కడిని పాస్ అయ్యాను. అట్లా ఏమైనా చీటింగ్ ఏమైనా చేసిరా ఎగ్జామ్ టైమ్స్ లలో? ఏమైనా మాది ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్, నిజం చెప్తున్నా. ఎవరు ఇట్లాంటివి అసలు ట్రై చేయకండి, మీ వెనకాల ఉండి ముందు అస్సలు నమ్మకండి ఎగ్జామ్స్లో మాత్రం. ఎందుకంటే ఫిజిక్స్ ఎగ్జామ్ నేను మా ఫ్రెండ్ వెనకాల, నేను ఫిజిక్స్ ఎగ్జామ్ మంచి చదువుకొని వచ్చిన, నా వెనకాల కూర్చున్నాడు మా ఫ్రెండ్ వాడు నార్మల్ చదువుకొని వచ్చిన, అంటే పాస్ అవుతాడు లేదని డౌట్తో వచ్చినాడు. వాడు ఏం రాయలేదు ఫస్ట్ కూడా. నేను ఎగ్జామ్ అంతా రాసేసిన, ఖాళీగా ఉన్నా, ఎగ్జామ్ అంతా అయిపోయింది, అది బయటకు పంపిస్తారు తొందరగా. ఒక టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్ తర్వాతనే బయటకు పంపిస్తారు. నా ఎగ్జామ్ ముందే అయిపోయింది, చాలా ముందే అయిపోయింది, ఎందుకంటే నా క్వశ్చన్స్ ఆల్రెడీ మొత్తం తెలిసిండే. నేను అవే ఎక్స్పెక్ట్ చేసిన, అవే వచ్చినాయి, మొత్తం ఫ్లాట్గా రాసేసిన నీట్గా. మా వెనకాల కూర్చున్నాడు రాయలే పాపం. ఇక సరే మనోడే అనేసి అనుకొని చూపించిన ఎగ్జామ్ మొత్తం. పగోరైందా? రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాడు పాస్ అయ్యిండు, నేను ఫెయిల్ అయ్యాను. ఇది మాత్రం నిజం చెప్తున్నా. ఆ రోజు నా దగ్గర నిజం, నాకు ఆ సినిమాలో డైలాగ్ వస్తుంది, నాకు ఒక గన్ ఇస్తారా అనే డైలాగ్ వస్తుంది చూడండి. అదే డైలాగ్ నాకు చాలా సార్లు రిపీట్ అయింది. అరే ఎందుకు చూపిస్తారా ఎగ్జామ్, మూసుకొని ఎగ్జామ్ నువ్వు రాసుకుని పోకుండా అయిపోతుండే, మనకి ఎందుకు చూపిస్తున్నారు అనేసి నన్ను నేను మసాలు తిట్టుకున్నా, ఇప్పటికి తిట్టుకుంటా. ఎందుకంటే ఆ రోజు వాన్ వల్ల మళ్ళీ ఒక 500 బొక్క నాకు సప్లీ ఫీజు కట్టాలి కదా, మళ్ళీ సప్లీ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయండి. అందుకని చెప్పేసి వెనకలోని ముందు పక్కన ఇవ్వండి నమ్మకండి ఎగ్జామ్స్ లా, మీరు మీద రాసుకోండి. చాలా తప్పు బ్రో. అలా ఫస్ట్ నువ్వు చూపించినావు, అవును, అది రాసుకుందు, దాని అర్థం పాస్ అయినందుకు నీ వల్లనే పాస్ అయ్యి. ఒక 1 రీజన్. ఇంకొక రీజన్, ఆరో వచ్చినాయి కాక రాని వానికో వచ్చినాయి రాని అన్ని పేపర్ నింపేసిండు, నువ్వు నింపకపోవచ్చు కదా బ్రో. నిజం చెప్తున్నా, నేను ఎన్ని క్వశ్చన్స్ రాసాను వాడు అన్ని క్వశ్చన్స్ రాసాను. నేను ఎగ్జామ్ పేపర్ కూడా చూసుకున్నా వాందినది,
నేనే పైసలు కట్టుకున్నా వాన్ ఎగ్జామ్ పేపర్ కి. వావ్. చూసుకున్నా అప్పుడు నా దగ్గర అమౌంట్ ఉండేది, అందుకని నా పేపర్ వాన్ పేపర్ రెండు కొనుక్కున్నా. వాన్ పేపర్ నా పేపర్ కంపేర్ చేస్తే ఇద్దరు ఆన్సర్లు సేమే ఉన్నాయి, కానీ నేను ఫెయిల్ అయినా బట్ పాస్ అయ్యాను. మళ్ళీ ఇద్దరం లైన్ గా కూర్చున్నాం, ఇటు పక్క చూపించడం ఇటు పక్క చూపించడం లేడు, మేమిద్దరమే కష్టపడి రాసినాం. ఏ ఇయర్ లో రాసినావు ఎగ్జామ్? డిప్లొమా సెకండ్ ఇయర్ అనుకుంటున్నా. ఇయర్ 2020 ఐడియా అట్లా. ఏ కాలేజ్ లో రాసినావు? 22 అయితే నేను బీటెక్ స్టార్ట్ చేసిన, 22 ముందే. ఏ కాలేజ్ లో ఎగ్జామ్ రాసినావు? సెంటరే కదా? సెంటర్ ఏముంటది, మా కాలేజ్ లో ఉంటది. పేరు చెప్తారా? లేదు చెప్పవు అట్లాంటివి చెప్పొద్దు. గట్కేసలో మాత్రం ఉంటది, లొకేషన్ చెప్తాను. ఇక ఉన్నాయి గిన్ని, అది మీ ఇష్టం, ఇంకా మీరు సెర్చ్ చేసుకోండి. కానీ నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్ అంటే డిప్లొమానే. ఎందుకంటే నేను ఒక మంచోడి నుంచి చెడ్డోన్గా మారడం, ఒక స్టేజ్ అనేది ఎట్లుంటది అంటే, ఫస్ట్ ఇయర్ లో శుద్ధపూస, ఏం తెలియదు నాకు. మంచిగా వచ్చిన కూర్చున్నా, ఎవరైనా ఏమో మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడుతుంటే సైలెంట్ ఇట్లా కూర్చుంటుండే. ఆ పాట నేను ఇట్లానే. ఓకే. లెక్చరర్స్ కూడా అరే ఎంత మంచోడ్రా అనేసి అన్నాడు. ఒక్కసారి కరోనా హిట్ అయింది. కరోనా హిట్ అయిన తర్వాత మేము అప్పట్లో కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ చేసినాం. అంటే మాకు ఒప్పుకోలే, మీరు డైరెక్ట్ పాస్ చేస్తారా అని ఒప్పుకోలే. మేము ఇక అయినా సరే కష్టపడి బస్సులో పోయి, కరోనాలో బస్సులో పోయినాం, మేము రాసి వచ్చినాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి కరోనా వెళ్ళిపోయింది. ఇక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో అయితే మొత్తం మనం మాస్ అయిపోయినాం. ప్రిన్సిపల్ బొంగులేదు, కొట్లాట్లు వేసినాం, ఫుల్ కొట్లాట్లు అయిపోయినాయి. కానీ ఒక్కని వల్ల, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాని వల్ల నేను మొత్తం మారిపోయినా. ఇంత ఎక్స్ట్రోవర్ట్ గా మాట్లాడడానికి రీజన్ వాడే. నువ్వా? ఎందుకు బ్రో చెప్తావు నువ్వు? అరే లేదు, మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఇప్పుడే పరిచయం చేస్తా, వాళ్ళని అడగండి మీరు. అంటే బ్రో మీ వాడు ఇట్లానే ఉంటుండే ఫస్ట్ అనేసి అడుగు. అరే ఈడు అసలు మాట్లాడేటోడు కాదనేసి అనేటోళ్ళు. ఫోన్ నువ్వు ఫోన్ కొడుతుంది. ఇప్పుడు వీళ్ళు 10th క్లాసులు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ఫారెన్ లో ఉన్నారు మీ వాళ్ళు, కొట్టాలా మీ వాళ్ళు ఫారెన్ లో? ఫారెన్ లో ఆడు ఫోన్ ఎత్తాడు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ చేస్తున్నట్టు. ఓకే, మంచిగా జాబ్ వస్తుంది, చాలా మంచిది. సో మీ డిప్లొమా ఇంత మంచిగా అయ్యింది అనమాట? చాలా మంచిగా అయింది. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, డిప్లొమా ఎంజాయ్ చేస్తున్నాడు, బీటెక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ నువ్వు చేయలే? నేను చేసిన, కానీ ఎక్కువ తిరగలేకపోయినా బయట, నాకు ఆ ఛాన్స్ లేకపోయింది. సో మీ ఇంటర్ లైఫ్ అయితే మొత్తం బాగా ఎంజాయ్ చేసినారు. నేను డిప్లొమా చేసినట్టు నువ్వు ఇంటర్ నేను ఇంటర్ చేసినా అని ఎంజాయ్ ఏం చేయలే. మోస్ట్లీ నాది మొత్తం ఇంట్లో కూర్చొని గేమ్, ఫ్రీ ఫైర్, BGMI ఇట్లా ఆడుతుండే. అంటే నేను కూడా ఆడుతుండే, కరోనాలో ఫుల్ గేమ్ ఆడుతుండే. చెప్పాలంటే కోవిడ్ మొత్తం నేను గేమ్స్ తోనే వెళ్ళిపోయాను. ఓకే, అప్పుడు మరి అప్పట్లో ఏమైనా యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్? అది అప్పటిది పాస్ట్ ఇస్ పాస్ట్, వదిలేసాల పాస్ట్ ని. దాన్ని గుర్తు తెచ్చుకోవద్దు, మనం గుర్తు రావద్దు అయితే మనకు. అది ఇక యూట్యూబర్, గేమర్ కమ్ పాడ్కాస్టర్ ఇప్పుడు. ఇదైతే నిజం. ఇప్పట్లో గేమింగ్ ఇండస్ట్రీ అంతా భూమిలో లేదు. ఒక GTA 6 రిలీజ్ అయితే గానీ మనం దాని గురించి ఏం చెప్పలేము. GTA 6 అంటే గుర్తొచ్చింది, లాక్డౌన్ లా April 22nd 2020 లా April 22nd కి నేను GTA 5 కొన్నా. ఎట్లా అనుకున్నావు? అడిగి 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 కొన్నా GTA 5. ఇక మా డాడీ ఇప్పించేసిండు. ఇప్పుడు గేమ్ రేట్ తక్కువైంది, కానీ నేను అప్పట్లో 2500 పెట్టి కొన్నా గేమ్. ఓకే, ఇప్పుడు కొన్నా అంటే ఆడుతూనే ఉన్నా. నేను కొన్న గీత గ్రాఫిక్ కార్డ్ లేని ల్యాప్టాప్ లో కొన్నా నేను అప్పట్లో గేమ్. అప్పట్లోనే గేమ్ 92 110 GB ఉండే, చాలా తక్కువ ఉండే. ఎట్లా అవుతుంది అంటే 5 నిమిషాలు కరెక్ట్ నడుస్తుండే, కథం 5 నిమిషాల తర్వాత ఎట్లా అవుతుండే సార్, అదే మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, ఇట్లా అయిపోతుండే. ఏమ్రా అయ్యే ఇట్లా అయితే కాదురా పోయి ఫస్ట్ సిస్టమ్ కొనాలని. మళ్ళా నా ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాగానే సిస్టమ్ కావాలని చెప్పి మళ్ళా CTC సికింద్రాబాద్ లో పోయి కూర్చొని దగ్గరుండి కూర్చొని సిస్టమ్ కొన్నా. కస్టమ్ బిల్డ్ చేయించుకున్నా. చిన్న గ్రాఫిక్ కార్డ్ కొన్నా ఫస్ట్. ఓకే, చిన్న గ్రాఫిక్ కార్డ్ కొన్నాక ఇంట్లో మనకు కిక్ వస్తలే, మళ్ళీ పెద్దరు కొన్నామని మళ్ళీ పెద్దరు కొన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి నడిపిస్తున్నా, పైసలు రాగానే మళ్ళీ అప్గ్రేడ్ కొడుతూనే ఉంటా. సిస్టమ్ ఒక అడ్వాంటేజ్, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సిస్టమ్ చాలా అడ్వాంటేజ్. ల్యాప్టాప్ వచ్చేసి వన్ టైం పేమెంట్, అది అట్లనే ఉండిపోతుంది. ఉట్టి ర్యామ్ స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. అవి కూడా అంత మేజర్ కాదు కదా, మనం ఎక్కువ అంత యూజ్ చేయము. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. లాక్డౌన్ కాబట్టి మోస్ట్లీ ఇంట్లోనే ఉన్నా. కోవిడ్ బయటికి పంపుతున్నారు అని బయటికి పోలేను. సో మరి కోవిడ్ లో జరిగిన ఫన్నీయెస్ట్ ఒక మూమెంట్ చెప్తారా ఏమైనా? ఫన్నీయెస్ట్ ఆ యూట్యూబ్ ది చెప్తారా?
ఎందుకు బ్రో దానికి ఫన్నీయెస్ట్ కాదు బ్రో, సాడియెస్ట్ మూమెంట్ బ్రో. నాకైతే ఫన్ చేస్తే అది, ఎందుకంటే ఇన్నోటికి నాకు ఫుల్ నవ్వు వస్తుంది, మీకు నవ్వు వస్తుంది, వాడికి ఏడుపు వస్తుంది. లాక్డౌన్ స్టార్టింగ్ లోనే 1 month ఈత కావాలి, ఫ్రీ ఫైర్ స్ట్రీమ్ చేస్తుండే ఫోన్లోకి వెళ్ళి డియో రికార్డ్ అని కొట్టుకుంటా ఏదో చాలా ట్రై చేసుకుంటా చేస్తున్నాం. ఓకే. నో మా టీవీ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లా కొడుతున్నాయి స్ట్రీమ్. అయితే ఏం చేసినామంటే టోటల్ గేమింగ్ అని ఉంటారు, అజ్జుబాయ్ అని అమిత్ బాయ్ అని, వీళ్ళు లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే పిచ్చ వాచింగ్ వస్తుంది. ఏం చేస్తుంది అంటే 50 రూపీస్ 40 రూపీస్ సూపర్ చాట్ కొట్టి ఐఎమ్ డూయింగ్ గివ్ అవే అని పెడుతుండే అలా సూపర్ చాట్ లా ఖతం విత్ ఇన్ సెకండ్స్ బ్రో. డీజే అలోక్ అని ఒక క్యారెక్టర్ ఉందో, ఫుల్ మ్యాడ్ క్యారెక్టర్, చాలా క్రేజ్ ఉంటుంది దానికి. ఐఎమ్ గివింగ్ డీజే అలోక్ అని కొడతా అంటే సింపుల్, విత్ ఇన్ సెకండ్స్ లో 2-3K వ్యూస్ వచ్చేసి, ఒకసారి అయితే నాకు 5K వ్యూస్ వచ్చేసినాయి విత్ ఇన్ సెకండ్స్ లో. అంత మ్యాడ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. అవును, అప్పట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ మనం క్యారెక్టర్. దాన్ని యూజ్ చేసినాం బ్రో. 40 రూపీస్ పెట్టి సబ్స్క్రైబర్స్ తెప్పించేసినాం మొత్తం. ఎట్లా అంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ మెంబర్స్ క్యాన్ ఓన్లీ గెట్ అనుకుందా, ఓ డ్రామాలు ఆడేసినాం మొత్తం. కొట్టి వాడేసి సబ్స్క్రైబ్ నాకు ప్రమోషన్ గిట్ వచ్చింది. ఓకే. కానీ నేను ఏం చేసిన అంటే మా మమ్మీ అకౌంట్ యూజ్ చేసుకుంటా అంటే చేస్తున్నా, అంటే ఫోన్ నెంబర్ గిట్ట మమ్మీ అంతే ఇస్తుండే. అయితే నేను ఇంట్లో లేకుండే, బయట గల్లీ క్రికెట్ ఆడుతున్నాం, ఆడు నాడుతో కూడా ఫోన్ చేసిండు, మా హిందీలో మాట్లాడిండు, మా మమ్మీకి జర వేరే లేక అర్థమైపోయి నాకు ఇక ఫుల్ ఇట్టేసిరు. తిరితే ఛానల్ డిలీట్ చేయాలంటే 1.5K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ డిలీట్ చేసి. అదొక స్టోరీ. ఆ స్టోరీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ ఫోన్ ఎత్తుడు, వీడిని తిట్టుడు, వీడి ఛానల్ డిలీట్ చేసాడు. కానీ అప్పట్లో వాడు నిజంగా కష్టపడి ఉంటే ఇప్పటికి పాడ్కాస్ట్ కూర్చుంటాడు కాదు, వేరే దగ్గర కూర్చునేటోళ్ళు, గెస్ట్ లాగా వస్తుండే మన దగ్గరికి. ఇప్పుడు ఐఫైల్ ఉంటుండే మనం మొత్తం పాష్ BMW M సిరీస్ మొత్తం వేసుకొని తిరుగుతుండే మనం. ఇదైతే నిజం చెప్తున్నాను, అంటే చాలా కష్టపడేటప్పుడు కానీ ఎట్లా అట్లా క్లిక్ చేసుకునే ఛానల్ ని ఆ చేతిలో వెళ్ళిపోయింది. మధ్యలో తర్వాత ట్రై చేసినాం కానీ అది కూడా వర్కౌట్ కాదు. నిజంగా ట్రై చేసినాం మైండ్ క్రాఫ్ట్ మీద. తెలుగులో ఎవ్వరు లేరు ఇప్పటికి, తెలుగులో ఎవ్వరు తీసలే అట్లా రిమోట్స్ అట్లాంటివి మేము తీసి చూపించినాం. మా దరిద్రం ఏంటంటే మనది ఇది సర్వర్ క్రాష్ అయిపోయింది, సర్వరే పోయింది మొత్తం, కరప్ట్ అయిపోయి మొత్తానికి వరల్డ్ డిలీట్ అయిపోయింది మాది. ఇక నీ అమ్మాయి మనకు సెట్ అయితే లేదు, అది పక్కన పడేసినాం. కానీ ఇప్పుడు బాధపడుతున్నాం. బ్రో వెయిట్ టాపిక్ ఎడుకోబోతుంది, స్టిక్ టు ద టాపిక్, స్కిల్స్ వర్సెస్ మార్క్స్. సో మీకు ఇప్పటికీ అంటే మా పాడ్కాస్ట్ చూస్తున్నారు కాబట్టి మీకు మైన్క్రాఫ్ట్ వీడియోస్ కావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ కొట్టి, లైక్ కొట్టి, కమెంట్ చేయండి. మేము ట్రై చేస్తాం మళ్ళీ సార్, ఎంత కష్టమైనా సరే ఒక సర్వర్ తయారు చేద్దాం, మళ్ళీ కూర్చుందాం. సో గాయస్ ఇప్పుడు తెలుసుకున్నాం మార్క్స్ వర్సెస్ స్కిల్స్. ఇంతసేపు మీరు విన్నట్టయితే మెజారిటీ మార్క్స్ దిక్కే పోయింది, ఇప్పుడు స్కిల్స్ ఎంటర్ అవుతాయి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది ఇంపార్టెంట్ అనేది. సో ఇంటర్లో అయితే మార్క్స్ వచ్చేసినాయి, అంతే అయిపోయింది. ఇప్పుడు మనం బీటెక్ వచ్చినామంటే బీటెక్లో స్కిల్స్ ఇంపార్టెంటా మనకు మార్క్స్ ఇంపార్టెంటా? బీటెక్లో చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో కొత్తగా ఉంటుంది. అంటే మీరు ఎవరైనా హ్యాపీ డేస్ చూడకపోతే ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఎంటర్ కాగానే హ్యాపీ డేస్ మూవీ గుర్తొస్తుంది అనమాట. అరే కొత్తగా ఉంది కాలేజ్, మన కట్టు కాలేజ్, మనం ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, మనల్ని ఎవరు అడగరు అనేసి అనుకుంటాం. అది ఒకటి అర్థమయ్యేసరికి ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఫస్ట్ సెమిస్టర్ అయిపోతే సెకండ్ సెమిస్టర్ అయిపోతే ఒక 3 సప్లీలు ఉంటాయి, అది కామన్. 3 సప్లీస్ లేకపోతే వాడు మంచి చదివేటోడు అయితే పక్క పాస్ అవుతాడు. ఇక చదవనోడు కాదు కొంచెం తిరిగేటోడు అయితే పక్క సప్లీస్ పెట్టుకుని కూర్చుంటాడు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మేమనుకుంటాం మన కాలేజే ఎగ్జామ్స్ కదా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చూసుకుందాం అనేసి వదిలేస్తారు. సెకండ్ ఇయర్లో స్కిల్స్ డెవలప్ చేయాలి. అసలు నన్ను అడిగితే ఫస్ట్ ఇయర్ వదిలే లైట్ తీసుకున్నా, సెకండ్ ఇయర్ స్కిల్ డెవలప్ చేసుకుంటే చాలా మంచిది బీటెక్లో. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే అసలు స్కిల్స్ ఎందుకు డెవలప్ చేయాలి? అసలు మన మోటివ్ ఏంటి? అసలు స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్? స్కిల్స్ వల్ల మనకి ఏమవుతుంది? బీటెక్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇయర్లో మోస్ట్లీ మనకి ఏం అర్థం కాదు, అంటే ఇప్పుడే కొత్తగా వస్తావు కాబట్టి ఇంటర్ లైఫ్లో ఏమనుకుంటావు కొంచెమైనా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి అనుకొని ఒక ముందడిగేసి వెనకడిగేసేస్తాం. ఎందుకంటే ఇంటర్ స్టార్ట్ అయ్యేసరికి నీకు సెకండ్ ఇయర్లో మోస్ట్లీ రికార్డ్స్ అని చెప్పేసి సావదొప్పేస్తారు, నీకు ఎంజాయ్ చేయడానికి టైం సరిపోదు. బీటెక్ వచ్చేసరికి నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ నేను ఎవరు అడగరు, ఫస్ట్ సెమిస్టర్ వరకు ఎవరు అడగరు, అంటే ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఏం అడగరు. సెకండ్ సెమిస్టర్ ఎవరు ఏం అడగరు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నువ్వు స్కిల్స్ బిల్డ్ చేసుకుంటా పోతే ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఏమైనా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో అదే స్కిల్స్ పైన ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకొని మీరు ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అయితే ప్లేస్మెంట్ జరుగుతుంది.
కాలేజ్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి, లేదంటే ఆఫ్లైన్ వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఫోర్త్ ఇయర్ మీకంటూ ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. మీరు దానిపైన వర్క్ చేసుకుంటూ మీరు ఒక జాబ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. మోస్ట్లీ స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే ఫోర్త్ ఇయర్ని లైట్ తీసుకోవడం. అంటే ప్రాజెక్టే కదా, ప్రాజెక్టే చేద్దాం అన్నట్టు వదిలేస్తారు. మీరు ప్రాజెక్ట్ చేసుకుంటూ జాబ్ సెక్యూర్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఫీల్. ఎందుకంటే నేను అదే తప్పు చేశాను, ఆ తప్పు మీరు చేయొద్దు. సెకండ్ ఇయర్లో స్కిల్స్, థర్డ్ ఇయర్లో స్కిల్స్ డెవలప్, నేను స్కిల్స్ డెవలప్ చేసుకున్నా కానీ అవి యూటిలైజ్ చేయలేకపోయినా ఫోర్త్ ఇయర్లో. అందుకని నా మేజర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఆ ఫెయిల్ అవడం వల్ల నాకు జాబ్ రాలేదు. ఆ మిస్టేక్ ఎవరు చేయకూడదు. సో గైస్, నేను చెప్పాల్సింది ఏమంటున్నామంటే మార్క్స్ అనేటివి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఇంపార్టెంట్. నువ్వు మార్క్స్ కాకుండా స్కిల్స్ ఇదే లెవెల్లో మెయింటైన్ చేయాలి. స్కిల్స్ ఉంటేనే మనకి ఏమైనా వస్తుంది, లేకపోతే ఏం రాదు. మన లోకేష్ చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఇట్లా అయినాక బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎంజాయ్ చేస్తారు అంటారు. ఎంజాయ్మెంటే ఇదే. ఇప్పుడు వన్ డే బ్యాటింగ్ చేస్తారు చాలా మంది. నేను నాతో సహా అందరూ వన్ డే బ్యాటింగ్ వేసిన వాళ్ళు. నేను కూడా బీటెక్ మొత్తం వన్ డే బ్యాటింగ్ డిప్లొమాలో మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి మనకు అంత అవసరం. నేను ఒక్కొక్కసారి మార్నింగ్ బ్యాటింగ్ అయితే వేసినోని. మనం అంత కష్టపడం వన్ నైటే. ఈ మొత్తం ఈ దాంట్లో ఏం చేస్తారు అంటే ఎవరు స్కిల్స్ నేర్చుకోవట్లేదు. ఇప్పుడు బయట మార్కెట్ లో జాబ్స్ ఉన్నాయి లేక కావు. ఇవి ఇప్పుడు మీకు ఎవరికైతే ఇంటర్ 10th ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. ఇది రిలేట్ అయ్యేది బీటెక్ డిగ్రీ చేసేటోళ్ళకే రిలేట్ అవుతుంది. ఇంకా మేజర్ గా థర్డ్ ఇయర్ ఇంకా ఫోర్త్ ఇయర్ ఉన్నాడు రిలేట్ అవుతాడు మాత్రం. నేను ముందే చెప్తున్నా, ఎవరైతే ఈ వీడియో చూసేటోళ్ళు బీటెక్ చేస్తారు, డిగ్రీ చేస్తారో ముందే చెప్తున్నా, స్కిల్స్ ఉంటేనే వాల్యూ ఉంటుంది, లేకపోతే తీసి పడేస్తారు. నువ్వు స్కిల్స్ ఉంటే నీ రెజ్యూమ్లో చూపించుకో. స్కిల్స్ అనేటివి నీకు ఏమొచ్చు ఏం రావో చూపించుకో. కనీసం నువ్వు సర్టిఫికేషన్స్, ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి బయట, ఫ్రీగా సర్టిఫికేషన్స్ చేసి పెట్టుకో. దాంట్లో నువ్వు వన్ డే బ్యాటింగ్ చేస్తున్నావు, ఆ మార్క్స్ వస్తే సరిపోవు. నీకు స్కిల్స్ ఇట్లా రావాలి. ఇప్పుడు నువ్వు ఫోర్త్ ఇయర్ అయిపోయింది, నీకు ప్లేస్మెంట్లో కూర్చున్నావు, ఒక ఐటీ కంపెనీ వచ్చింది, నేను రిక్రూట్ చేసుకోవాలంటే నీకు ఏమొచ్చు? మార్క్స్ ఒక్కటే కాకుండా నీకు బేసిక్స్ గీత రావాలి కనీసం. చాలా మందికి బేసిక్స్ రావు. అసలు నన్ను అడిగితే ఇంత ముందు ఎట్లుంటుండే అంటే మార్క్స్ బట్టి జాబ్ వస్తుండే. ఇప్పుడు మాత్రం స్కిల్స్ ఉంటేనే జాబ్. నీ మార్క్స్ ఎవరికి వద్దు, ఎందుకంటే నువ్వు నీ మార్క్స్ ఇప్పుడు మార్క్స్ రెజ్యూమ్ లో కూడా పెట్టుకోవట్లేరు ఎవరు. అట్లా అయిపోయింది జనరేషన్. అంటే నీ మార్క్స్ అనేది ఒక జస్ట్ నెంబర్. ఇప్పుడు ఈ కాలేజ్లో స్టూడెంట్స్ స్టడీ చేసినావు, తర్వాత స్కూలింగ్ ఇక్కడ చేసినావు, తర్వాత ఇంటర్ ఇక్కడ చేసినావు అని చెప్పుకుంటావు అంతే రెజ్యూమ్లో. దాని కింద మొత్తం స్కిల్సే ఉంటాయి. ఇప్పుడు A4 షీట్ సైజ్లో మొత్తం ఇంత పార్ట్ కాలేజ్ గురించి ఉంటే ఇంత పార్ట్ స్కిల్స్ గురించి ఉంటుంది. అంటే స్కిల్సే ఇంపార్టెంట్. నువ్వు ఎంత ఎక్కువ స్కిల్స్ దాంట్లో నీ రెజ్యూమ్లో చూపించగలుగుతావు అంత ఫాస్ట్గా నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలా కంపెనీస్ 75% ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పోతాయి. కానీ దాన్ని తగ్గించారు, మళ్ళీ 60కి తీసుకొచ్చారు దాన్ని. ఇప్పుడు ఈ జాబ్స్ ప్లేస్మెంట్స్ గురించి మనం మళ్ళా మాట్లాడుకున్నాం. కానీ కంక్లూజన్ ఏంటంటే మార్క్స్ ఇంపార్టెంట్, స్కిల్స్ ఇంపార్టెంట్. మార్క్స్ ఏమంటే ఒక ఇంటర్ లెవెల్ వరకే నన్ను అడిగితే మార్క్స్ ఇంటర్ లెవెల్ వరకే చాలా చాలా ఎక్కువ అయిపోతాయి మార్క్స్. నువ్వు ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా బీటెక్లో ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి నువ్వు అదే ఫస్ట్ ర్యాంక్ మెయింటైన్ చేసుకుంటూ పోతే జాబ్ రాదు. బీటెక్ ఫోర్త్ ఇయర్లో నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకుంటా మార్క్స్ మెయింటైన్ చేస్తావు అనుకోండి, ఈజీగా జాబ్ వస్తుంది. ఇదైతే చెప్పగలుగుతారు. మార్క్స్ మెయిన్ పేరెంట్స్, మన మాక్సిమం అందరు పేరెంట్స్ ఏమంటారు, 10th అంటారు. ఎందుకు అంటారంటే ఇప్పుడు మనకి 10th లో అయితే మంచి మార్క్స్ వచ్చినాయంటే 10th మార్క్స్ బేస్ మీద ఇంటర్ తీసుకుంటారు. ఇంటర్లో కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే 10th మార్క్స్ బట్టి ఫీజు తక్కువ చేస్తాయి. సో ఇంటర్లో అయితే మన మార్క్స్ మంచిగా వచ్చినాయంటే ఇప్పుడు కొందరు ఎంసెట్లా దాన్ని ఏమంటారు మంచిగా వస్తుంది, రిజల్ట్ మంచిగా వస్తుంది ఎంసెట్ మార్క్స్ తో. దీంతో మళ్ళీ నువ్వు ఎంసెట్ రిజల్ట్స్ రాలే, నీకు ముందే నీ సీట్ పెట్టుకున్నాం, ఫీజు కట్టేసి పెట్టుకున్నాం అంటే నీ ఇంటర్ బేస్ మార్క్స్ మీదనే ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు బట్టి ఉంటారు, అట్లుంటారు. సో ఇంజనీరింగ్ కాక ఇంటర్ వరకు మార్క్స్ వచ్చుడు ఇంపార్టెంట్. నువ్వు ఒకసారి ఇంటర్ దాటినావు అంటే ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఏమున్నా స్కిల్స్ మీదనే ఉంటారు. మొత్తం స్కిల్స్ ఉంటే లైఫ్ ఉన్నట్టు, లేకపోతే వేస్ట్ అన్నట్టే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు మనం పాత జనరేషన్ కాదు, లేటెస్ట్ జనరేషన్, ఏఐ జనరేషన్ అంటారు. డైలీ ఏఐవి వస్తూనే ఉన్నాయి, కొత్త బాట్స్ వస్తూనే ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాని మీద అవేర్నెస్ ఉందని. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ చూస్తారు,
ఇదైతే నిజం. ఇప్పుడు ఒక రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపేస్తున్నారు. కానీ కొంచెం అదే ఇన్‌స్టాగ్రామ్‌ని వాడుకొని మనీ ఎట్లా సంపాదించాలి? లేదంటే అదే ఇన్‌స్టాగ్రామ్ వాడుకొని జాబ్ స్కిల్ సెట్ ఎట్లా ఇంప్రూవ్ అంటే జాబ్ కోసం ఎట్లా ప్రిపేర్ అవ్వాలో కూడా నేర్చుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఒక ఉత్తి స్క్రోల్ చేసుకోవడానికి, ఫన్నీ వీడియోస్ చూడడానికి కాదు. దాంట్లో నువ్వు స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి కూడా చాలా ఛానెల్స్ ఉన్నాయి. మెయిన్‌గా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు మొత్తం న్యూడిటీ వచ్చింది కానీ దాన్ని మనం రిఫ్రెష్ చేసుకోవచ్చు. స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకునేటట్టు. చాలా మంచిది అసలు ఇన్‌స్టాగ్రామ్. కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది అట్లా స్కిల్స్ చూస్తున్నారు. అందుకని చెప్పేసి ఆ స్కిల్స్ చెప్పే కాంటెంట్ తగ్గిపోయింది. ఈ యొక్క ఫన్నీ రోస్ట్ వీడియోస్ కానీ అట్లాంటివి ఇట్లాంటివి చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మనం చూస్తున్నందుకు వాళ్ళకి మనీ వస్తుంది, మనకేం వస్తలేదు చెప్పాలంటే. అవును. సో ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ నుంచి మనం మనీ ఎట్లా మేక్ చేయాలో చూడాలి. నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకు అలా మనీ ఉంటేనే వాల్యూ, లేకపోతే మనకు వాల్యూ ఇయ్యరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్ గారా అంటే ఆ ఫ్రెండ్ అయితే ఒక రోజు మనం వదిలేసిపోతాడు. అందుకే ఫస్ట్ మనీ ఇంపార్టెంట్. ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ మీరంట ఫస్ట్ మనీ మేకింగ్. మేము ఇంకొక కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాం. మా మైండ్ సెట్ మొత్తం మనీ మేకింగ్, బిజినెస్ మీదనే ఉంటుంది ఆ ఛానల్లో. మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మాకు చెప్పండి. ఆ ఛానల్తో మేము కొలాబ్ చేసి మీకు చూపిస్తాం ఆ ఛానల్ గిట్ట అసలు మనీ అనేది ఎట్లా మేక్ చేస్తారు, మనకి ఏవే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి మనీ చేసుడు, ఇవన్నీ మేము ఫ్యూచర్లో తీసుకొస్తాం. అంటే ఒక్కొక్కటి మెల్లమెల్లగా నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం దాని గురించి మాట్లాడాలి. అసలు ఒక స్టూడెంట్ మనీ ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బీటెక్లో నార్మల్ చాలా మంది చాలా ఖాళీగానే ఉంటారు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చదువుకుంటారు, లేదంటే లైటే తీసుకుంటారు ఎగ్జామ్స్ కూడా. ఎందుకంటే మిడ్ ఎగ్జామ్స్ అంతేం ఇప్పుడు ఈ మధ్య అంతేం చూపిస్తారు, ప్రయారిటీ చూపిస్తారు మిడ్ ఎగ్జామ్స్కి. సెమిస్టర్ ఎగ్జామ్స్ మాత్రం కొంచెం కష్టపడాలి. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏమొచ్చింది, సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా లేకుండా డైరెక్ట్ ల్యాప్టాప్ అంటే టర్మ్స్ టైప్ కన్వర్ట్ చేసేసి అట్లా కొత్త సిస్టమ్స్ చాలా బాగుంది. మా తమ్మునికి చెప్తా అందరికి. కొత్త ఎవరైతే బీటెక్ పోయే స్టూడెంట్స్ పోతారో ఇప్పుడు మల్లారెడ్డిలో అయితే స్టార్ట్ చేసిరంట. కొన్ని కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేస్తారు, దీన్ని ఎక్కువ ఫర్దర్ గా డెవలప్ చేయాలి. అంటే బేసిక్ ఏంటంటే నీకు కంపేర్ చేస్తా, ఇది వచ్చేసి డిఫరెంట్, ఇది వచ్చేసి ఏబి కాలేజ్ ఏనేమో వితౌట్ ఎగ్జామ్స్, కాలేజ్ బి ఏమో విత్ ఎగ్జామ్స్. సో కాలేజ్ ఏలా 4 టర్మ్స్ ఉంటాయి, ఇయర్లీ 4 టర్మ్స్. అదే కాలేజ్ బి లా ఇయర్లీ 2 సెమ్స్ ఉంటాయి. 2 సెమ్స్, 2 మిడ్ ఎగ్జామ్, 2 ల్యాబ్ ఇంటర్నల్, 2 ల్యాబ్ ఎక్స్టర్నల్. 2 సెమిస్టర్స్ నార్మల్. సో ఇందులో ఇయర్ కి వచ్చేసి 4 టర్మ్స్, ఇందులో ఇయర్ కి వచ్చేసి 2 సెమిస్టర్స్. టోటలీ డిఫరెంట్ రెండు. ఇందులోనేమో 3 ఎగ్జామ్స్ ఉంటాయి. 4 టర్మ్స్ లో 3 టర్మ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఇతర రిటర్న్ ఎగ్జామ్స్ కాదు, మొత్తం అసెస్మెంట్ బేస్డ్ ప్రెజెంటేషన్, మినీ ప్రాజెక్ట్స్ అన్ని చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్సే. 4th ఇయర్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది. అట్లా 4 ఇయర్స్ లో ఈచ్ ఇయర్ కి 4 టర్మ్స్ లెక్క చూసుకుంటే 4 ఇయర్స్ లో 4 ఇంటర్న్షిప్స్ చేయాలి. అందులో 4th ఇయర్ వచ్చేసి మేజర్ ఇంటర్న్షిప్. ఇందులో వచ్చేసి 4 ఇయర్స్ మొత్తంలో ఒకటే ఇంటర్న్షిప్ చేయాలి. ఇప్పుడు మీకు ఇలా అర్థమవుతుంది అనుకుంటా దేనికి ఎక్కువ వాల్యూ ఉంటారో. ఇప్పుడు మీరు గిట్ట ఒక కంపెనీ ఓనర్, మీరు ఒకసారి అజ్యూమ్ చేసుకోండి ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎవరికైతే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ మీన్ ఇంటర్న్షిప్ ఉందో చూస్తారా, లేకపోతే 1 ఇయర్ ఇంటర్న్షిప్ చూస్తారా? ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ కూడా ఒక ప్రాజెక్ట్ అంతే. సరే ప్రాజెక్ట్ ని ఇంటర్న్షిప్ అనుకున్నాం. సో 4K చాలా మంది 4K ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అందరూ కాలేజెస్ ఇంటర్ తర్వాత కాలేజెస్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అన్ని చూసి రీసెర్చ్ చేయాలి, బాగా రీసెర్చ్ చేయాలి. అట్లాంటి కాలేజెస్ ఎత్తుకోవాలి. ఎందుకంటే ఆ కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉండవు, జస్ట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చుడే. ఇప్పుడు ఒక టర్మ్ అయిపోయి ఇంకో టర్మ్ రాగానే మీ యొక్క ఫ్యాకల్టీ ఏం చెప్తుంది, అరే నాకు ఇట్లాంటి ప్రాజెక్ట్ కావాలరా దీని బేస్డ్ పైన. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకోండి, కంప్యూటర్ సైన్స్ గురించి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. ఏదో ఒకటి మీకు నచ్చింది ఒక టాపిక్ ఇస్తారు, ఆ దాంట్లో నుంచి ఒక ప్రెజెంటేషన్ చేసి మీరు ఒక వెబ్సైట్ కానీ ఏది అడిగితే వాళ్ళు చేసి ఇస్తే సరిపోతుంది, పాస్ అయిపోతారు మీరు. మీకు స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి దీంట్లో బాగా. కానీ దీంట్లో ఏముంది, ఎగ్జామ్స్ రాస్తూ అదొక టెన్షన్, అది పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా, నీకు మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో అనుకో మెంటల్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, స్కిల్ సెట్ ఎక్కువ బిల్డ్ అవుతుంటుంది. మార్క్స్ ఇంపార్టెంట్, స్కిల్స్ ఇంపార్టెంట్. ఇంటర్ వరకు మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇంటర్ తర్వాత స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఎపిసోడ్ కి ఇంతనే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మిస్టర్ రుషికేష్ రెడ్డి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా వాల్యుబుల్ అండ్ ఇంకా చాలా ఎపిక్ ఉండబోతుంది. స్టే ట్యూన్, అంతే, అంతకుమించి నేను ఏం చెప్పాలి. సో గైస్, యాజ్ లోకేష్ చెప్పిండు, స్టే ట్యూన్ ఫర్ ద న్యూ ఎపిసోడ్స్. చాలా మంచి మంచి ఎపిసోడ్స్ వస్తాయి. నాకు తెలిసి అందరు రిలేట్ అవుతుండొచ్చు ఆ ఎపిసోడ్స్ నుంచి. సో అందరు రెడీ ఉండండి, సబ్స్క్రైబ్ కొట్టుకోండి, బెల్ బటన్ నొక్కండి, అన్ని కొట్టి పెట్టేసుకొని వచ్చేసినాం అనమాట. ఇచ్చి పడేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మ్యాడ్ ఉంటుంది.